ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు తెలియచేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, మొదటవారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. యేసు ప్రభు దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు, లేక అనేకమైన జనసమూహం కూడి వస్తూ ఉండేది. అటువంటి సమయంలో యేసు ప్రభు ఈ మాట చెప్పారు. ఏమనంటే, మొదటివారు అనేకులు కడపటివారగుతారు, కడపటివారు మొదటివారగుతారు. అంటే మొదట ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళు చివరి వారు అయిపోతారు, చివర ఎవరైతే వచ్చారో వాళ్ళు మొదటి వారిగా మారిపోతారు అని చెప్పేసి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఇటువంటి క్రమం జరుగుతూ ఉంటుంది. దేవుని సన్నిధికి ఎప్పటి నుంచో వస్తూ ఉంటారు, కానీ వాళ్ళలో బాప్తిజం ఉండదు, రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు, దేవుని గురించిన ఆసక్తి ఉండదు. వారు మొదటి నుంచి వచ్చిన వారే, మొదటి నుండి దేవునితో ఉన్నవారే. కానీ ఎప్పుడైతే ఈ విషయాలు వారిలో లేవో అప్పుడు వారికంటే వెనకొచ్చిన వారు మొదటి వారిగా మారిపోతూ ఉంటారు. వారిలో దేవుని వాక్యము విత్తబడి, వారిలో దేవుని వాక్యము ఫలించి, వారు రక్షణ బాప్తిజం పొంది వీళ్ళకంటే వాళ్ళు మొదటి వారిగా కనబడుతూ ఉంటారు. వాస్తవానికి చెప్పాలంటే ఈ మాట యేసు ప్రభు ఎందుకు చెప్తున్నారంటే, ఇశ్రాయేలీయుల ప్రజల దగ్గరికి యేసు ప్రభు వచ్చారు. వాళ్ళకు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు అనేక పర్యాయములు తృణీకరించారు యేసు ప్రభు మాటలను. యేసు ప్రభు మాటలను వారు వినకుండా వారి చెవులను పెడచెవి పెట్టినట్టుగా మార్చబడ్డది. అందుకని యేసుప్రభు మాట చెప్తున్నారు, మీరు నన్ను తృణీకరిస్తున్నారు కానీ మొదట మీరు అనుకుంటున్నారు, కానీ మీకంటే వెనక వస్తున్నారు అవిశ్వాసులు, అన్యులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు. వాళ్ళు ఎప్పుడైతే నన్ను హత్తుకుంటారో వాళ్ళు మీకంటే మొదటి వారిగా మార్చబడతారు అన్నారు. నిజంగా యేసు ప్రభు గురించి ప్రియమైన దేవుని బిడలారా, అన్యజనులు యేసుప్రభును హత్తుకుని యేసుప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఆ నిత్య రాజ్యంలో యేసుప్రభుతో కూడా ఉండబోతున్నారు. అది మనం చూడబోతున్నాం. ఎంతమంది అయితే రక్షణ పొందుతారో వాళ్ళందరూ చూస్తారు. అదే విషయాన్ని మనం సంఘంలో అన్వయించుకున్నట్లయితే, అమ్మ లేకపోతే బాబు నువ్వు మొదటి నుంచి వస్తున్నావు, ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకుని రక్షణ పొందుతావో నువ్వు మొదటి వ్యక్తిగా ఉంటావు. యేసయ్య దగ్గరికి 82 మంది శిష్యులు వచ్చారు. 82 మంది శిష్యులలో కూడా 12 మంది శిష్యులు మాత్రమే మిగిలారు. కానీ 70 మంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే, వాళ్ళకి దేవుని వాక్యం అర్థం కాక, దేవుని గూర్చిన ఆలోచన వారికి లేక వారు బయటికి వెళ్ళిపోయినట్టు మనకు కనబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో, మీరు దేవుని సన్నిధిలో కానీ, దేవుని విషయంలో కానీ, దేవుని గూర్చిన ప్రతి పనిలో మీరు మొదటి వారిగా ఉండే వ్యక్తులుగా ఉండాలి. ఎంత మాత్రము కడపటి వారిగా ఉండడము మంచిది కాదు అనేది దేవుని సేవకునిగా నా ఉద్దేశం. ఒక ఎమ్మెల్యే గారిని చూడడానికి మనం వెళ్ళినప్పుడు మొదటి రోలో ఆ సీటు దొరికితే బాగుంటుంది, మనకిష్టమైన వ్యక్తి అని. ఏదైనా మనకిష్టమైన హీరో సినిమా చూస్తాకి వెళ్ళినప్పుడు ఓకే మొదటి రోలో కావాలని ఈ లోకంలో వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అటువంటిది సినిమా హీరో కంటే, ఎమ్మెల్యేల కంటే ఘనుడైన దేవుణ్ణి నువ్వు చూస్తాకు వచ్చినప్పుడు, లేకపోతే దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి వచ్చినప్పుడు నువ్వు మొదటి వ్యక్తిగా ఉండాలి తప్ప చివరి వ్యక్తిగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉండకూడదు. ఎందుకంటే మొదటి వారికి దేవుని యొక్క దీవెనలు మెండుగా వస్తాయి. వాళ్ళు నమ్మకమైన వారు. అందుకే నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా వచ్చినని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడలారా, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు, మీరు మొదటి వారిగా ఉండాలి. ఏ విషయంలో అయినా, పరిచర్య విషయంలో అయినా, బాప్తిజం విషయంలో అయినా, రక్షణ విషయంలో అయినా, దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో అయినా, ఏ విషయంలో అయినా మీరు మొదటి వారిగా ఉండాలి తప్ప కడపటి వారిగా ఉండకూడదు. ఆయన అంటాడు, నన్ను నమ్మిన వారిని తలగా ఉంచుతారు. అంటే మొదటిది తల
శ్రేష్టమైనది, కనుక తలగా ఉంచుతాను తప్ప తోకగా ఉంచును అన్నారు. నువ్వు తలగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అలాగే దేవుని సేవకునిగా నా యొక్క ఆశ కూడా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజమే ప్రభువా, ఈ లోకంలో అనేక పర్యాయాలు మేము చూస్తూ ఉన్నాం. వెనక వచ్చిన వారు మొదటి వారిగా కనబడుతున్నారు, మొదట వచ్చిన వారు వెనక వారిగా కనబడుతున్నారు నాయన. కనుక అటు రీతిగా ఉండకుండా నీ వాక్యమును హత్తుకుని నీ వాక్యము పట్ల నడుచుకుంటూ జ్ఞానము కలిగిన అయినా నీ బిడ్డలు ముందుకు వెళ్ళడానికి సహాయమును దయచేయండి. ప్రతి విషయంలో మేలు చేయండి, మహిమ పొందండి, మీ నామానికే మహిమ తెచ్చుకొనమని. ఇగో వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా మొదటి వ్యక్తులుగా మీరు ఉంచి మహిమ ఘనత ప్రభావములు మీ నామానికి ఆరోపించుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.